ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. చూసావమ్మా దీని పొగరు, మన ఇంటికి వచ్చిందే కాక నన్ను ఎలా తోసేసిందో, దౌర్జన్యంగా లోపలికి ఎలా వెళ్తుందో. అమ్మా ఏంటి, ఏం మాట్లాడవేంటి? వదిలే గాయత్రి, తనని వెళ్ళని. అమ్మేంటి ఇంత జరిగినా ఏం రియాక్ట్ అవ్వకుండా రాధని లోపలికి పంపించింది? నానమ్మా, నానమ్మ నేను వచ్చేసాను నానమ్మా. ఒక్కసారి కళ్ళు తెరువు నానమ్మా. లే నానమ్మా, నానమ్మా. నానమ్మ అక్క వచ్చింది నానమ్మ. అక్కకేం కాలేదు నానమ్మ. నువ్వు అక్క కోసం చాలా టెన్షన్ పడ్డావు కదా నానమ్మ. ఆ టెన్షన్ ఏం తీసుకోవద్దు నానమ్మ. లే నానమ్మ, నానమ్మ ప్లీజ్ నానమ్మ, కళ్ళు తెరువు నానమ్మ. నానమ్మా, నానమ్మా. నానమ్మ ఏంటి నానమ్మా, నువ్వెళ్ళి అయిపోతే నేనేమైపోవాలి? లే నానమ్మా, నేను వచ్చేసాను నానమ్మా. లే నానమ్మా, నా కోసం నువ్వు ఎంత తల్లడిల్లిపోయావో నాకు తెలుసు నానమ్మా. నువ్వు నన్నిలా అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే నాకు దిక్కెవరు చెప్పు నానమ్మా. నీకు తెలిసిన నిజం నీతో పాటే తీసుకెళ్ళిపోతే నన్నెవరు నమ్ముతారు? దయచేసి కళ్ళు తెరువు నానమ్మా. నానమ్మా, నేను నిన్ను కాపాడుకుంటాను, నేను నిన్ను కాపాడుకుంటాను. నాకేం కాలేదు, నేను వచ్చేసాను నానమ్మా. అయినా నువ్వుండగా నాకేమవుతుంది? కానీ నువ్వు లేకపోతేనే నేనేమైపోతాను? ప్లీజ్ నానమ్మా, కళ్ళు తెరువు నానమ్మా. నానమ్మా, నానమ్మా. నానమ్మ చేతి వేళ్ళు కదులుతున్నాయి. డాక్టర్, డాక్టర్, నానమ్మ చేతి వేళ్ళు కదులుతున్నాయి, ఒకసారి చూడండి డాక్టర్. ఎలా ఉంది డాక్టర్? ఏం పర్వాలేదమ్మా, అవుట్ ఆఫ్ డేంజర్.
నిజంగా ఇదొక అద్భుతం అనే చెప్పాలి. 1% హోప్ మాత్రమే ఉన్న ఈ కేసులో నా ఇంజెక్షన్ ప్రభావమో ఈ అమ్మాయి చేత అద్భుతమో తెలీదు, కానీ బామ్మగారు అవుట్ ఆఫ్ డేంజర్ జోన్లోకి వచ్చారు. గ్రేట్. ఇక నేను ఉంటాను సార్. వెళ్ళొస్తాను మేడం. థ్యాంక్ యూ డాక్టర్. అత్తయ్య, ఇంకూరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. వచ్చావు, చూసావు కదా, ఇక బయలుదేరు, మేం చూసుకోగలం. చెప్తుంది నీకే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పినా వస్తూనే ఉంటావు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు. పద, రావే. రా. వదులు, వదులు. రా. గాయత్రి, రాధ ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది. తనను వదిలే. నాన్న, ఏంటి నాన్న ఇది? అమ్మ చెప్పింది కదా, నాన్నమ్మని రాదు చూసుకుంటుంది. ఇక మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నానమ్మా, నానమ్మా, అమ్మ నన్ను ఇక్కడే ఉండమంది. ఇక నుండి నేను నీ పక్కనే ఉండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళన్నానమ్మా. నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళన్నాను. రాధా, వెళ్దాం పద. ఏమంటున్నావు మనోహర్? అమ్మ కూడా చెప్పింది కదా ఇక్కడే ఉండమని. మరి నువ్వేంటి వెళ్ళిపోతామంటున్నావు? ఏం అవసరం లేదు రాధా. బామ్మగారికి చలనం వచ్చింది కదా, మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు. నువ్వు ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు, అర్థమవుతుంది కదా. అలా అంటావేంటి బావా? రాధకి ఇక్కడ ఉంటేనే కదా నానమ్మ త్వరగా కోలుకుంటుంది. కానీ మీ అక్క చచ్చిపోతుంది. మనుషుల్ని చంపాలనుకునే రాక్షసులున్న ఈ ఇంట్లో దేవతలు ఉండకూడదు, నేను ఉండనివ్వను. మనోహర్, అది కాదు. ఇంక నువ్వేం మాట్లాడద్దు రాధా. మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం అంతే.